నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న మహాకాశ్యపుడు పూర్వజన్మల గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఈ బుద్ధుడి కాలంలో, అంటే ఇప్పటి గౌతమ బుద్ధుడి కాలంలో ఆయన కథ తెలుసుకుందాం. మగధ సామ్రాజ్యంలో మహాతిథి అనే గ్రామంలో గొప్ప సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఈ మహాకాశ్యపుడు పుడతాడనమాట. అయితే చిన్నతనం నుండి కూడా అతడు మంచి శీలాన్ని పాటిస్తూ ఉండేవాడు. అన్ని రకాల సద్గుణాలన్నీ అతనిలో ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా. తల్లిదండ్రులు అతడికి పిప్పలి అని పేరు పెట్టారు. బ్రాహ్మణ సాంప్రదాయంలోని అన్ని విద్యలు ఆయన నేర్చుకున్నాడు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆయనకి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. కానీ పిప్పలి మాత్రం ఈ సంసారపు అంటే ఈ పెళ్ళి దీంట్లో ఇరుక్కోవాలని అనుకోడు. ఆయన ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ముక్తిని పొందాలి అని అతడి మనసులో ఉంటుంది. అంటే ఈ ఇంద్రియ సుఖాల పట్ల అతడికి చిన్నప్పటి నుంచి కూడా అంత ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పుణ్యపారమితల కారణంగా అతడిలో వైరాగ్యం అనేది ఉంటూ ఉండేది. ఇలా చెప్తాడు తల్లితోటి, అమ్మ, నేను మీరు బ్రతికి ఉన్నంత వరకు మీ సేవ చేసుకొని ఆ తర్వాత నేను ఇంటిని వదిలి ప్రవజ్య తీసుకుంటాను, అనగారికున్నై జీవిస్తాను అని చెప్తాడు. నాకు ఈ వివాహం చేసుకోవాలనే కోరిక లేదు అని తల్లితోటి చెప్తాడు. కానీ తల్లిదండ్రులు పదే పదే వివాహం చేసుకోమని ఆ పిప్పల్ని బలవంతం చేస్తూ ఉంటారు. పిప్పలి తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలి అనుకోడు. ఏ దోషం లేని ఒక బంగారు స్త్రీమూర్తిని తయారు చేయిస్తాడనమాట. అంటే ఆ బంగారు శిల్పాన్ని కనుక చూసినట్లయితే కనుక ఆ రూపాన్ని, ఇందులో ఎటువంటి లోపాలు కనపడవు. అటువంటిది తయారు చేయించి కళ్ళు, ముఖ కవలికలు, శరీర సౌష్ఠవం అన్నీ తన అభిష్టం మేరకు దగ్గరుండి ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. ఆ బొమ్మను తల్లిదండ్రులకు చూపించి, అలాంటి వధువు దొరికితేనే నేను వివాహం చేసుకుంటాను, లేకుంటే లేదు అని నిక్కచ్చిగా చెప్తాడు. అయితే వీళ్ళు ధనవంతులు అప్పటికే. అందువల్ల ఇప్పటికీ మా కొడుకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, ఎలాగైనా కానీ ఈ బొమ్మలాగే ఉండే అపురూపమైన సౌందర్యవతిని వెతికి తీసుకొని రావాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. తమ కుమారుడు ఎంతో పుణ్యశాలి కనుక అలాంటి యువతి తప్పకుండా ఉంటుంది అని భావించి వాళ్ళ దగ్గర ఉన్న పురోహితుల్ని పిలిచి ఈ బంగారు ప్రతిమను చూపించి ఆ దిశగా ప్రయత్నాలు చేయమని చెప్తారు. వారు ఏం చేస్తారంటే దానిని ఒక రథంలాగా, అంటే రథమో లేకపోతే ఒక బండిలాగా ఆ బండిలో పెట్టుకొని ఆ బంగారు విగ్రహాన్ని ఊరికి ఈ బంగారు విగ్రహాన్ని చూపిస్తూ వాళ్ళు ఆ యువతి కోసం అన్వేషిస్తూ ఉండేవాళ్ళు. అయితే సాగల రాజ్యంలో, బద్ధ దేశంలో ఒక నదీ తీరంలో నీటికే వచ్చిన ఒక యువతి ఈ అన్వేషకుల కంటపడింది. ఆమె రూపురేఖలన్నీ కూడా ఈ పిప్పలి చేయించిన బంగారు బొమ్మతో సరిపోయి ఉన్నాయి. ఆమె పేరే బద్ధ కపిలాని. ఆమెలో కూడా వైరాగ్యం ఉంది. ఆమెకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపించేది కాదు, ఈ పిప్పలిలాగానే. సో సమానమైన వైరాగ్యంతో ఆవిడ కూడా జీవిస్తూ ఉంటుంది. ఆమెకు కూడా ఈ వివాహం చేసుకోవాలని ఇష్టం ఉండదు. ఇద్దరూ కూడా ఒకరికొకరు కొన్ని లేఖలు రాసుకున్నారు, అంటే ఉత్తరాలు రాసుకున్నారు. ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలని,
తల్లిదండ్రులు మరణించగానే ప్రవజ్య తీసుకోవాలని తమ తమ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరు ఆ ఉత్తరాల్లో తెలుపుకున్నారు. అయితే ఈ రహస్య ఒప్పందం మీద ఇద్దరికి వివాహం జరిగిపోయింది. కపిలాని కూడా తల్లిదండ్రులు ఆమెను కాపురానికి పంపుతూ, అంటే వాళ్ళ తల్లిదండ్రులు, కపిలాని తల్లిదండ్రులు వేల బండ్ల మీద ధనం, బంగారం, ఇంకా వాహన సంపదను ఆ మహాతిథి గ్రామానికి పంపారు. అయితే ఇద్దరు ఈ వైరాగ్యంతో ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకున్నారు, కానీ ఇద్దరు విరాగులు ఒకటయ్యారు. ధర్మం వారిని కలిపింది. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ ఇద్దరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. ఒక ఒప్పందానికి వస్తారు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు మనం వారికి సేవ చేసుకుంటూ జీవిద్దాము, వారు మరణించిన తర్వాత నేను ప్రవజ్య తీసుకుంటానని పిప్పలి అంటాడు. బద్ధకపలాని కూడా దానికి ఒప్పుకుంటుంది. అయితే ఇద్దరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పెద్ద మంచం మీద ఒకరు కుడివైపు పడుకుంటే మరొకరు ఎడమ వైపు, మధ్యలో ఒక పూలదండ పరిచి ఉండేదన్నమాట. తెల్లవారి వారి మధ్య ఉన్న పూలదండ నలిగి ఉండేది కాదు, వాడిపోయేది కాదు. వారిలో ఇంత కూడా కామం తలెత్తలేదు, ప్రేమ ఇంత కూడా ఎడం కాలేదు. కొంతకాలానికి పిప్పలి తల్లిదండ్రులు కాలం చేశారు, అంటే చనిపోయారు. పిప్పలి దంపతులు తమ అపారమైన పంట పొలాల్లో సేద్యం చేసే బాధ్యత చేపట్టారు. అప్పట్లో వ్యవసాయమే ముఖ్యంగా వాళ్ళు వృత్తిగా భావించేవాళ్ళు. అయితే ఒకరోజు పిప్పలి పొలంలో దుక్కి దున్నిస్తున్నాడు. నాగలి చాలు నుండి బయటికి వచ్చిన పురుగులను కాకులు, కొంగలు తినటం చూసిన పిప్పలి వాటి మరణానికి కారణం తన వృత్తేనని భావించి, అంటే ఒకరోజు ఈ దుక్కి దున్నేటప్పుడు నేలని దున్నడానికి నాగలి ఉపయోగిస్తారు కదా, ఆ నాగలితో మట్టిని దున్నుతూ ఉన్నప్పుడు ఆ నేలలో ఉన్న కొన్ని కీటకాలు, పురుగులు బయటికి వస్తూ ఉండేవి. వాటిని తినడానికి కాకులు, కొంగలు వస్తూ ఉండేవి. అక్కడుండే పని వాళ్ళతో అడుగుతాడనమాట, ఇవి ఈ పురుగుల్ని కాకులు ఇంకా కొంగలు తింటున్నాయి కానీ కదా, అయితే ఈ పాపకర్మ ఎవరికి చెందుతుంది అని అడిగితే పనివాడు అంటాడు, ఎవరైతే దీన్ని యజమాని ఉన్నాడో దానికి చెందుతుంది అని. అయితే ఈ వృత్తి నాకు సరైంది కాదు, అందుచేత వైరాగ్యంతో ఇల్లు వదలాలని భావించాడు. మొత్తం బాధ్యతలు భార్యకు అప్పజెప్పి ప్రవజ్య తీసుకోవాలని అతడు అనుకుంటాడు. అదే సమయంలో బద్ధకపలాని కూడా తన భవనంలో ఆరుబయట నువ్వుల్ని ఎండబెట్టగా వాటిలో నుండి పైకి వచ్చిన చిన్న చిన్న పురుగుల్ని కాకులు తినడం చూసింది. ఆ పురుగులు మరణానికి కారణం తనదిగానే భావించి తాను కూడా వైరాగ్యంతో ఇల్లు వదలాలని భావించింది. ఇద్దరు ఒకరి తలలు మరొకరు బోడి చేసుకున్నారు. అంటే ఇంకా ఇద్దరు ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన తర్వాత గుండు చేసుకొని కాషాయ వస్త్రాలు ధరించారు. అపారమైన సంపదలను వదిలి జంబూ ద్వీపంలో ఏ అర్హంతుడైతే ఉన్నాడో ఆ భగవానుణ్ణి అనతిగా మేము ప్రవచించాలనుకుంటున్నాము అని పలుకుతూ వారిద్దరూ కూడా ప్రవజ్య తీసుకుంటారు. భిక్షాపాత్ర చేతపట్టి అరణ్యాలకు బయలుదేరాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సాధారణంగా భార్యాభర్తలంటే ఎన్ని జన్మలైనా కానీ ఇంతే ప్రేమగా మళ్ళీ మళ్ళీ ఇలాగే పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరిద్దరు మాత్రం ఇక ఈ ప్రేమ అనే దానివల్ల కూడా మళ్ళీ మళ్ళీ మనం పుడుతూ ఉన్నాము, ఇక చాలు ఈ సంసారం నుంచి బయటపడదాము, అందుచేత ఇద్దరు వేరు వేరు దారుల్లో వెళ్దాము అని అనుకొని ఆ బద్ధకపిలని పిప్పలికి నమస్కారం చేసి తాను ఒకవైపు వెళ్ళిపోతుంది, పిప్పలి ఇంకొక వైపు వెళ్ళిపోతాడు. భిక్షాపాత్ర చేతిపట్టి అరణ్యాలకి బయలుదేరారు. నగర ద్వారం చేరుకునేసరికి వారి సేవకులు పరుగున వచ్చి ఏడుస్తూ అడ్డంగా నిలిచారు.
మమ్మల్ని అనాథల్ని చేసి మీరు వెళ్ళిపోవద్దని ప్రాధేయపడ్డారు. మాకు గృహవాసం నిప్పు పెట్టిన ఇంటిలో కాపురం చేస్తున్నంత హానికరంగా ఉంది. మా ముక్తి కోసం మేము బయలుదేరామని పిప్పలి చెప్తాడు. మమ్మల్ని ఆపవద్దు, మీరు కూడా మీ ముక్తి కోసం ప్రయత్నించండి అని చెప్పి నగరం వదిలాడు. ముందు పిప్పలి వెనకగా ముందు పిప్పలి వెళ్ళగా వెనక బద్ద కపిలాని నడవసాగింది. ముందు సుగుణాల శిఖరం నడిచిపోతూ ఉంటే వెనక చందనాల ఈ బంగారు బొమ్మ అనుసరిస్తూ ఉంది. కొంత దూరం అలా పయనించి 4 మార్గాల కూడలి వద్ద ఇద్దరు ఆగారు. బద్ద కపిలాని అపురూప సౌందర్యవతి. ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే ప్రవజితులైన కూడా ఈ సన్యాసి ఈమెను వదలలేకపోయారు అని లోకులు అనుకుంటారు అని పిప్పలి భావించి వెనుతిరిగాడు. సరిగ్గా అప్పుడే బద్ద కపిలాని కూడా ఇదే ఆలోచన చేసింది. ఇక ఇద్దరు విడిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించారు. బద్ద కపిలాని భర్త పాదాలకు నమస్కారం చేసి, స్వామి, కల్పాల తరబడి మనమిద్దరం ఎన్నో జన్మల్లో భార్యాభర్తలుగా జీవించి ఉన్నాం. భవచక్రంలో తిరుగుతూనే ఉన్నాం. మరణం కూడా మనల్ని విడదీయలేకపోయింది. ఇక ఈ క్షణం నుండి మనం శాశ్వతంగా విడిపోబోతున్నాం. ఇద్దరం జన్మరాహిత్యానికై కృషి చేద్దాం. ఈ క్షణం నుండి మన బంధం వదిలిపోవాలి, సెలవు అని బద్ద కపిలాని పలికింది. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒకరు కుడి మార్గాన ఇంకొకరు ఎడమ మార్గాన వెళ్ళిపోతారు. ఆ సమయంలో వేలువనంలో గంధ కుటీరంలో ఉన్న బుద్ధ భగవానుడు వీళ్ళు ఈ విధంగా అనుకున్న తర్వాత భూమి ఒకసారి కంపిస్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళ పుణ్యపారమితల కారణంగా. అయితే ఈ భూమి కంపించడాన్ని భగవానుడు తెలుసుకుంటాడు. పిప్పలి ఇంకా బద్ద కపిలాని ఇద్దరు తథాగతుడిని తలుచుకునే ప్రవజ్ఞ తీసుకున్నారని తెలుసుకొని తన బుద్ధి బలంతో వెంటనే చారికతో 3 అంగాల్లో రాజగృహకు నలందాకు మధ్య ఉన్న బాహుపుత్తక నిగ్రోధ అనే రావి చెట్టును చేరుకొని అక్కడ భగవానుడు పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. అయితే పిప్పలి భగవానుడిని అల్లంత దూరం నుండే చూసి భగవానుడిని గుర్తించి నమస్కరించి 3 సార్లు మీరే నాకు గురువు అని ఉద్ఘటిస్తాడు. జాతి, జన్మ అహంకారం, పాండిత్య జన్మ అహంకారం, ఇంకా ఆత్మ ప్రవాహ అహంకారం అనే 3 ఉపదేశాలనిచ్చి భగవానుడు పిప్పలికి భిక్షు ఉపసంపదనిచ్చాడు. అప్పటి నుండి పిప్పలిని మహాకశ్యపుడు అని పిలిచేవారు. 32 మహాపురుష లక్షణాలు గల సమ్యక్ సంబుద్ధుడు ఆ నిగ్రోధ వృక్షం, నిగ్రోధ అంటే ఇవి మర్రి చెట్టు ఉంటాయి కదా, అది వాటిని నిగ్రోధాలు అంటారు. నిగ్రోధ వృక్షపీఠం నుండి లేచి బయలుదేరాడు భగవానుడు. 7 మహాపురుష లక్షణాలు ఉన్న మహాకాశ్యపుడు ఆయన వెనుకనే నడుస్తూ ఉన్నాడు. బంగారు నౌక వెనుక ఒక చిన్న బంగారు పడువ కనక కాంతులు విరజిమ్మే వేళ సముద్రంలో పయనించినట్లుగా వారు రాజగృహకు నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ మార్గ మధ్యంలో భగవానుడు త్రోవ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చోవాలని సూచించాడు. మహాకాశ్యపుడు తన పైపంచను మడిచి, పైపంచ అంటే సంగాటి ఉంటుంది. భిక్షువులు 3 చివరాలు ఉపయోగించుకుంటారు. ఉత్తరా సంఘం, సంగాటి, ఇంకా అంతర్వాసిక. అయితే ఈ సంగాటి అనే దాన్ని కూర్చోవడానికి లేకపోతే కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దాన్ని మడిచి 4 మడతలుగా భగవానుడికి ఆసనంగా చేశాడు. భగవానుడు దానిపై కూర్చున్నాడు. అది ఎంతో మెత్తగా ఉండటంతో మహాకశ్యపుడు దానిని భగవానుడి
ధరించవలసిందిగా ప్రార్థించాడు. మరి కశ్యప, నీవు ధరించడానికి ఏ వస్త్రం ఉంది అని భగవానుడు అడుగుతాడు. బంతే, నేను మీ పాత చీవరాన్ని ధరిస్తాను, మీరు ఈ మెత్తని చీవరాన్ని స్వీకరించండి అని మహాకశ్యపుడు అంటాడు. అంటే ఇది యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇద్దరి మధ్య ఒక సంఘటన జరుగుతుంది. మహాకశ్యపుడికి ఒక మంచి చీవరం దొరుకుతుంది, చాలా మెత్తటి చీవరం, కొత్త చీవరం. అయితే భగవానుడిని కలిసినప్పుడు భగవానుడు అంటాడు, కశ్యప, నీ చీవరం చాలా మెత్తగా సున్నితంగా ఉంది, అంటే నేను భగవానుడికి దీన్ని సమర్పిస్తాను, భగవానుడి చీవరాన్ని నాకు ఇవ్వుగాక అంటే సాధారణంగా బుద్ధుడు వేసుకునే చీవరాలు కానీ పాత్రని కానీ ఉపయోగించేంత శక్తి ఎవరికీ ఉండదు. కానీ ఒక మహాకశ్యపుడికి మాత్రమే దాని శక్తి ఉంటుంది. అందుచేత ఈ ఇద్దరు అక్కడ చీవరాలని, ఒకరి చీవరాన్ని ఇంకొకరు మార్చుకుంటారు. మరి కశ్యప, నీవు ధరించడానికి ఏ వస్త్రం ఉంది అంటే, బంతే, నేను మీ పాత చీవరాన్ని ధరిస్తాను, మీరు ఈ మెత్తటి చీవరాన్ని స్వీకరించండి అని కశ్యపుడు అంటాడు. తన పై చీవరాన్ని భగవానుడు కశ్యపుడికి ఇచ్చాడు, అంటే సంగాటిని కశ్యపుడు భగవానుడికి ఇచ్చాడు. భూమి మరోసారి కంపించింది. మహాకశ్యపుడు భగవానుడి చీవరాన్ని ధరించి భరించే శక్తి గలవాడవడంతో భూమి పులకించింది. మహాకశ్యపుడు దుతాంగాలను అకుంఠిత దీక్షతో సాధన చేసి 8వ రోజు సూర్యోదయానికల్లా 4 పటి సంవిధాలను పొందుతాడనమాట, అర్హంతుడవుతాడు. అయితే భగవానుడు ఇది తెలుసుకొని ఈ విధంగా చెప్తాడు, నా దుతంగదారులైన శ్రావకులలో మహాకశ్యపుడు అగ్రమైన వాడు అని చెప్తాడు. దుతంగదారులు అంటే కఠినమైన సాధనలు అని చెప్పుకున్నాం. 13 దుతంగాలు ఉంటాయి. భిక్షువులు తమ లోపల ఉన్న సోమరితనాన్ని వదిలిపెట్టడానికి, అల్పేచ్ఛతతో జీవించడానికి కొన్ని కష్టమైన సాధనలు చేస్తూ ఉంటారు. 13 ఉంటాయి, వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాము. సో ఈ విధంగా మహాకశ్యపుడు కూడా అర్హంతుడు అవ్వడానికి 1 వారం రోజులు సమయం పట్టింది. ఆనాటి అంటే అప్పటి నుండి చివరి వరకు ధమ్మచక్ర ప్రవర్తనలోనే ధన్యుడయ్యాడు. అంటే ధర్మాన్ని అందరికీ బోధిస్తూ వెళ్ళాడు. అందరికీ ఆదర్శ భిక్షువుగా ప్రసిద్ధికి ఎక్కాడు మహాకశ్యపుడు. ఆయన్ని ధర్మపిత అని కూడా చెప్తూ ఉంటాడు, అంటే సంఘపిత అని కూడా చెప్పవచ్చు. బద్ధకపిలాని జేతవనానికి సమీపంలోని తిత్తియారామంలో భిక్షునిగా 5 సంవత్సరాలు గడిపింది. అప్పటికి అంటే మామూలుగా భిక్షుని సంఘం ఏర్పడలేదు, మామూలుగా సన్యాసిగా జీవిస్తూ ఉంది. అయితే తర్వాత మహాప్రజాపతి గౌతమితో భిక్షుని సంఘం ఏర్పడటంతో బద్ధకపిలాని ఆ సంఘంలో చేరి ఉపసంపదను పొందింది, భిక్షుని ఉపసంపద. అనతి కాలంలోనే ఆవిడ కూడా అర్హంతురాలైంది. బుద్ధ భగవానుడు ఆమెను పూర్వజన్మలను గుర్తించుకునే వారిలో అగ్రమైన దానిగా ప్రకటిస్తాడు. సో ఆవిడ కూడా గొప్ప శక్తివంతురాలన్నమాట. తన గత జన్మలను ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు గుర్తు చేసుకోగలుగుతుంది. అయితే ఈ విధంగా వారిద్దరు కూడా అనతి కాలంలో నిబ్బానాన్ని పొందుతారు. అయితే పూర్వ బుద్ధుల శాసన కాలాలలో పుణ్యపారమితులను పరిపూర్ణం చేసుకున్న ఫలితంగా కొందరు సంఘంలో భిక్షువులయ్యారు. కానీ వారిలో కొందరికి వారి వారి పరివారం పట్ల, ఇంకా సమాజం పట్ల, లౌకిక వ్యవహారాల పట్ల ఆసక్తి పూర్తిగా తొలగిపోలేదు. అలాంటి వారికి ధర్మ ప్రేరణ ఇవ్వడం కోసం మహాకశ్యపుడు ఇలా బోధించేవాడు. సాధారణంగా భిక్షువులని పిలిచేటప్పుడు పేరుతో పిలవడం ఉండదు, వాళ్ళని గౌరవంతో పిలవాల్సి ఉంటుంది. ఇప్పుడు మహాకశ్యపుడు అని చెప్తున్నాము, సాధారణంగా పూజ్య బంతే మహాకశ్యపుడు అని పిలవాలి. లేకపోతే ఎవరైనా భిక్షువును పిలిచేటప్పుడు బంతే అని పిలవవలసి ఉంటుంది. ఇక్కడ కూడా మహాకశ్యపుడిని
బంతే మహాకశ్యపుడు అని పిలవచ్చు, లేకుంటే పూజ్య బంతే మహాకశ్యపుడు అని పిలవచ్చు. అయితే ఆయన అందరికీ ధర్మ ప్రేరణ ఇస్తూ ఉండేవాడు. భిక్షువులు ఏకాంతంగా నివసించాలి, గుంపుగా ఉన్న జనుల మధ్య భిక్షువు నివసించరాదు. ఇతరుల సాంగత్యం వలన మనసుకు 4 వైపుల నుండి ఆలంబనాలు దొరుకుతాయి. దాంతో మనసు విచలితమవుతుంది. అప్పుడు మనసు బహిర్ముఖంగానే ఉండిపోతుంది. మనసు వికలమై సమాధి కుదరదు, ఏకాగ్రత కుదరదు. దాంతో తృష్ణ తీరదు, దుఃఖం వదలదు. కనుక జన సమూహానికి దూరంగా ఉండాలి. ఇంకా భిక్షువు గృహస్థుల ఇళ్లకు పదే పదే వెళ్ళరాదు. వారు సమకూర్చే భోజనాదుల పట్ల వ్యామోహం కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా పోగు చేసుకోవాలనుకోవడం, సంగ్రహించాలనుకోవడం, ఈ విధంగా అనుకోవడం వల్ల మనసులో వ్యాకులత కలుగుతుంది, వికారాలు వృద్ధి అవుతాయి. కనుక భిక్షువులారా, భోగ విలాసాల వైపుకు వెళ్ళవద్దు. వాటి వెంట పడటం నిబ్బాన సుఖానికి ఆటంకమవుతుంది. గృహస్థులతో ఎక్కువ సాహచర్యం వల్ల ఈ పరమసుఖం నుండి వంచితులవుతారు. వారు చేసే సత్కారాలపై మోహంతో అనేక రుచులు పెరుగుతాయి. వారు చేసే వందనాలు, పూజలు అన్నీ కంటికి కానరాని ముళ్ళ వంటివే. ఆ ముళ్ళను పెరికి వేయటం దుర్లభమవుతుంది. గౌరవ సత్కారాలు పొందాలనే ప్రవృత్తి వల్ల, ఆకాంక్ష వల్ల నేను, నాది అనే ఆత్మభావన పెరుగుతుంది. అది గాలం శరీరంలో గుచ్చుకుంటే ఎంత బాధాకరమై వెలికి తీయడానికి ఎంత కష్టమవుతుందో, అలాగే ఆ ప్రవృత్తి కూడా బాధాకరమై తొలగించుకోవడం కష్టతరం అవుతుంది. కనుక భిక్షువులారా, ఆ ఆకాంక్షకు దూరంగా ఉండండి. అంటే ఈ లాభ సత్కారాలు, ఎక్కువ జనాలలో ఉండటం, అన్ని రకాల వ్యవహారాల్లో ఉండటం, ఇవన్నీ కూడా నిబ్బానాన్ని పొందడానికి అడ్డంకులుగా ఉంటాయి. ఒక చేప గాలానికి చిక్కిందంటే ఆ గాలం నుంచి తప్పించుకోలేదు అది. అదేవిధంగా ఈ లాభ సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు, అందరి చేత పూజలు అంటే వందనాలు చేయించుకోవడం, పూజలు చేయించుకోవడం, ఇవన్నీ కూడా గాలానికి చిక్కినట్లే. దాని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. అందుచేత భిక్షువులారా, ఈ లాభ సత్కారాలు, కీర్తి ప్రతిష్టలకి దూరంగా ఉండాలి. ఏకాంత నివాసంలో జీవిస్తూ, శీలాన్ని ఆచరిస్తూ, ధ్యాన సాధన చేసుకుంటూ నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి అని పదే పదే మహాకశ్యపుడు బోధిస్తూ ఉండేవాళ్ళు. చీవరాలను కానీ, భిక్షను కానీ ఏ విధంగానూ ఎంచకుండా ఏది దొరికితే దానినే సమతాపూర్వకంగా గ్రహించండి. అంటే ప్రత్యేకంగా ఇది కావాలి, అది కావాలి అని కోరికలు పెంచుకోకుండా ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందండి. లేకపోతే మనసుకి అయిష్టం ఏర్పడుతుంది. అయిష్టం ఏర్పడితే మనసులో వికారాలు జనిస్తాయి. దానివల్ల మళ్ళీ ఈ చిత్తమలినాలు పెరుగుతూ పోతాయి, తృష్ణ పెరుగుతూ పోతుంది. ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందండి, అల్పేచ్ఛతతో జీవించండి అని మహాకశ్యపుడు భిక్షువులకి బోధిస్తూ ఉండేవాడు. ఒకసారి ఇలా చెప్తాడు మహాకశ్యపుడు, నేను ఒకసారి పర్ణశాలను వదిలి, అంటే కుటీరాన్ని వదిలి భిక్షాటన కొరకు నగరానికి వెళ్ళాను. ఒక వీధి చివర కుష్టివాడు ఒకడు ఉండేవాడు. భోజనం చేస్తుండగా, అంటే కుష్టివాడు భోజనం చేస్తుండగా మేలు కోరి అతని వద్దకు వెళ్ళాను. నన్ను చూడగానే అతడు కుళ్ళిన చేతితోటే నా భిక్షా పాత్రలో అన్నం ముద్ద వేశాడు. ఆ అన్నం ముద్దతో పాటు అతని వేలు అరచేతి నుండి రాలి భిక్షా పాత్రలో పడింది. ఒక గోడవారిగా నేను కూర్చొని భిక్షా పాత్రలోనిది అంతా తినివేశాను. తినే సమయంలో కానీ,
తిన్న తర్వాత కానీ నాకు కడుపులో కలత చెందలేదు. అంటే సాధారణంగా భిక్షకు వెళ్ళినప్పుడు ఎవరు ఏదిస్తే అది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వాటిల్లో ఏదైనా మనకి అంటే భిక్షువుకి పడని ఆహారం ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టచ్చు. అయితే ఆ రోజు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తి దానం చేస్తూ ఉండగా తన చేతి వేలు కూడా దాంట్లో పడిపోతుంది. అయితే మహాకాశ్యపుడు ఆ వేలిని చూసి ఆహారం తీసుకుంటూ ఉండగా ఆ వేలుని తీసి పక్కన పెట్టేసి మిగిలిన ఆహారాన్ని తీసుకుంటాడనమాట. సో అది తినే సమయంలో కానీ తిన్న తర్వాత కానీ నాకు కడుపులో కలత చేయలేదు. సో అలాగని వేలు తినలేదు ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఏదైనా ఆహారం వాళ్ళకి ఆరోగ్యానికి సరిపడా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగని భిక్షాపాత్రలో ఏది దొరికితే అది తినమని అర్థం కాదు. సో భిక్షాటనతో లభించే ఆహారంతో పొట్టపోసుకుంటూ ఏదో తక్కువగా దొరికే ఔషధాలు, ఇప్పుడు కరక్కాయలు అంటారు, అప్పట్లో ఎక్కువగా అవి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు మెడిసిన్ కింద. సో ఆవు మూత్రంలో ముంచి ఆ కరక్కాయలను ఔషధాలుగా తీసుకునేవాళ్ళు ఏదైనా రోగం వచ్చినట్టయితే. ఇంకా చెట్టు మొదట్లో ఉంటూ, అంటే ఎటువంటి కుటీరాలు లేకుండా, నివాస స్థలాలు లేకుండా అడవుల్లో నివసిస్తూ పాన్సుకులాలను ధరిస్తూ, పాన్సుకులాలు అంటే వీధుల్లో దొరికే గుడ్డ ముక్కలు, చెత్త కుప్పల పైన దొరికే గుడ్డ ముక్కలు, శ్మశానంలో దొరికే గుడ్డ ముక్కలు, వాటన్నిటిని ఒక చోట చేర్చి దాన్ని ఒక చీవరంగా కుట్టుకొని వేసుకునే దాన్ని పాన్సుకులం అంటారనమాట. సో వాటిని ధరిస్తూ భిక్షు జీవనం గడిపేవాడు 4 దిక్కుల్లో ఎక్కడైనా ఏ కాలంలోనైనా హాయిగా ఉంటాడు. అంటే భిక్షాటన మీద జీవించాడనుకో ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. ఏదైనా తక్కువలో దొరికే మెడిసిన్ యూజ్ చేసుకున్నాడు అనుకో ఎవరిని కష్టపెట్టే అవసరం లేదు. చెట్టు మొదట్లో అడవుల్లోనూ నివసిస్తూ ఉన్నాడనుకో కుటీరాల కోసం ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. ఈ పాన్సుకులాలను ధరిస్తూ ఉన్నాడనుకో చీవరాల కోసం ఎవరి మీద ఆధారపడే అవసరం ఉండదు. అయితే ఈ 4 భిక్షువు ఉపయోగించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని చెప్తూ ఉంటాడు. భిక్షాటన తర్వాత కొండ శిఖరం ఎక్కి నేను ఉపాదాన రహిత ధ్యాన అభ్యాసం చేస్తూ భయరహితున్నై లోని అగ్నిమంటలను ఆర్పుకున్నాను. అంటే లోపలి అగ్నిమంటలు ఏంటి? రాగము, ద్వేషము, మోహము, ఇవే అగ్నిమంటలు. ఆశ్రవ రహితుడనై నేను పొందవలసిన దాన్ని పొందాను, ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలుసుకున్నాను. కొండపై ఎన్నెన్నో వరుసలుగా పుష్పించిన సాల వృక్షాలతో నిండి ఉన్న భూభాగం అందంగా ఉంది. ఏనుగుల గీంకారాలు వినసొంపుగా ఉన్నాయి. గృహస్థుల ఇళ్ళ కన్నా ఎంతో రమ్యంగా ఉన్న ఈ కొండ నాకు ఇష్టంగా ఉంది. నీలి నీలి మేఘాలు అందంగా ఉన్నాయి. చల్లని సెలయేళ్ళు దాహం తీర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఆ చల్లని మంచినీరు త్రాగడానికి శుభ్రంగా ఉన్నాయి. వాన వచ్చే ముందు గుంపులు గుంపులుగా ఎర్రని ఇంద్రగోపక పురుగులు ఎగురుతూ ఆహ్లాదంగా ఉన్నాయి. నెమళ్ళు ఆడిపాడుతున్నాయి. గృహస్థుల నివాసాల కన్నా ఎంతో రమ్యంగా ఉన్నాయి. అంటే ఈ అరణ్యాల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా మహాకాశ్యపుడు కుటీరాల్లో నివసించింది లేదు, ఎక్కడో అడవుల్లోనే నివసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇలా అరణ్యంలో నివసించడానికి కూడా ఈ దుత్తంగాల్లో ఒక భాగం అన్నమాట. అయితే ఈ గృహస్థులు ఉండే నివాసాల కన్నా కూడా ఈ అడవి, ఈ కొండ అంటే నాకు చాలా ఇష్టం. నల్లని మబ్బులు నల్లని కొండ శిఖరాలను కమ్మివేశాయి. నల్లని ఏనుగుల గుంపులతో నిండి రమ్యంగా ఉన్న ఈ కొండ భూభాగం గృహస్థుల భవనాల కన్నా
నాకు ఎంతో ఇష్టం. నీలి రంగు పూల గుంపుల వలె నల్ల నల్లని మబ్బులు కొండలని కమ్మివేశాయి. కోయిలల పాటలు కొండల్లో ప్రతిధ్వనించాయి. మేఘాల నుండి వాన చిలుకుల పూల వర్షం కురుస్తుండగా రమ్యమైన ఈ కొండ ఋషులను సేవించుకున్నట్లు ఉంది. ఇలాంటి ఈ పర్వతం నాకు గృహస్థుల ఇళ్ళ కన్నా కూడా ఎంతో ఇష్టము. నా వలనే అంటే నాలాగే ఎరుకతో ధ్యానం చేసుకోవాలనుకునే భిక్షువులకు, ధర్మార్థం పొందాలి అనుకునే భిక్షువులకి, నాలాగే హాయిగా ఉండాలి అనుకునే భిక్షువులకి, యోగం చేసుకోవాలనే కోరిక కలవారికి ఈ కొండ శిఖరాలు వనరులు సరిపోతాయి కదా. ఇక్కడ దొరికే వనరులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి కదా. గృహస్థులకి దూరంగా ఉన్న ఈ కొండలంటే నాకు ఎంతో ఇష్టం. చెంగు చెంగున దుక్కే జింకల ఆటలతో, ఆకాశానికి ఎగిరే రకరకాల పక్షుల సవళ్ళతో ఉన్న ఈ కొండలంటే నాకు ఎంతో ఇష్టం. పెద్ద పెద్ద రాళ్ళ మధ్యన సెలయేళ్ళు పొర్లుచున్నాయి. ఆ ఏటి వంకల ఒడ్డున కోతులు, జింకలు ఆటలాడుచూ ఉన్నాయి. దాహం తీర్చే చల్లని నిర్మలమైన చెరువు నీరున్న ఈ కొండ అంటే నాకు ఎంతో ఇష్టం. 5 రకాల మృదంగ వాద్యాల అంటే మృదంగ వాయిద్యాల వల్ల కలిగే ఆనందం కన్నా విపశ్యన చేస్తూ ఏకాగ్ర చిత్తం పొంది సమ్యక్ ధర్మంలో ఆనందం నాకు ఎంతో మిన్న. పంచస్కందాల ఉదయ వేళలను తెలుసుకుంటూ ఉంటుంటే ఏ ఆనందం ఉత్పన్నమవుతుందో, ఏ ప్రీతి ప్రమోదాలు కలుగుతాయో, వాటి అనిత్యతను, అనాత్మకతను ప్రజ్ఞతో తెలుసుకుంటూ ఉంటే కలిగే శాంతి ఎంతో మిన్న. ఎలా ఉన్నదానిని అలాగే స్వీకరిస్తూ ఉన్నదంతా అనాత్మకంగా జరిగిపోతూ ఉందని తెలుసుకుంటూ ఉండాలి. భిక్షువు ఎల్లప్పుడూ సమతాభావంతో ప్రజ్ఞతో జీవిస్తూ ఉండాలి. ఇతర ధర్మాలను ఆచరించే వారిని అగౌరవపరచకూడదు, వారిని కూడా గౌరవించాలి. లేకుంటే వారు సద్ధర్మానికి దూరం అవుతారు. అంటే అరణ్యాలలో నివసించే వాళ్ళకే కాదు, మిగతా చోట ఉండే వాళ్ళని కూడా గౌరవించాలి. పాపభీతి కలిగి ఉండాలి. అంటే పాపం చేయడం పట్ల భయం కలిగి ఉండాలి. భిక్షువు చెడు చేయడానికి ఎల్లప్పుడూ సిగ్గుపడుతూ సమ్యక్ రీతిని మేల్కొని ఉండాలి. అలా ఉంటేనే బ్రహ్మచర్యం సఫలమవుతుంది. మళ్ళీ పుట్టి గిట్టే మార్గాలు నాశనమవుతాయి. పునర్జన్మ క్షీణిస్తుంది. కోతి, సింహం తోలు కప్పుకున్న మధ్యలోని చపల అంటే ఒక కోతి సింహం తోలు కప్పుకున్న తన మదిలో చపలత అనేది ఉంటుంది కదా. కోతి ఏంటి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఒక చోట నిలవదన్నమాట. ఎప్పుడు చపలత్వంతో ఉంటుంది. సో ఆ చపలత్వాన్ని ఎవరు తప్పిస్తారు? అలాగే ఉద్దంతుడు, చంచలుడు చిరిగిన కాషాయ వస్త్రాలు వేసుకున్న ధర్మధారి ఎలా అవుతాడు అంటే, కేవలం చిరిగిన కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన అతడు ధర్మధారి అవ్వడు. చంచల చిత్తాన్ని పోగొట్టుకోవాలి. ఇంకా కాషాయ వస్త్రాలు ఒద్దికగా కలిగి ఉద్ధతి, చపలత లేని భిక్షువు, శీల ప్రజ్ఞలతో పదిలమైన భిక్షువు కొండ గుహల్లో సింహం వలె గంభీరంగా ఉంటాడు. బుద్ధి మహిమలు, కీర్తికల దేవతలు వచ్చారు, సిద్ధులు వచ్చారు, 10,000 మంది దేవతలు వచ్చారు. వారందరూ బ్రహ్మ శరీరులే. వచ్చి వారందరూ బాగుగా సమాహితమైన మంచి చిత్తం గలవానిని, మహాధ్యానిని, ఇంకా ధర్మసేనాధిపతి అయిన సారిపుత్రునికి అంజలి ఘటించి నమస్కారం చేసి
నిలబడి ఇలా అడిగారు. ఏమనంటే, ఓ ధర్మపుత్ర, భవజేటలాలను తుంచివేసినవాడా, పురుషోత్తమ, ధర్మ పురుషార్థ, బుద్ధునిచే పొగడబడినవాడా, సద్ధర్మంలో వికసించిన పారజాత పుష్పం లాంటివాడా, ఓ ధర్మరాజా పుత్రుడా, ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాడా, నీకు వందనాలు. మీరు ఏ ఆలంబనతో ధ్యానం చేస్తున్నారో కూడా మాకు తెలియదు. బుద్ధ భగవానుని ఆశ్చర్యమైన గంభీరమైన స్థితిని తెలుసుకోవడానికి మేమెంతటి వారము. వెంట్రుకను చీల్చి తెలుసుకునేంతటి సూక్ష్మాతి సూక్ష్మం కలవారు కూడా తెలుసుకోలేరు. అంటే ఆ బుద్ధుడి చిత్తాన్ని మేము ఆయన జ్ఞానంతో పోల్చుకున్నప్పుడు మాకు అంత జ్ఞానం లేదు. సో ఈ విధంగా దేవతల చేత, పూజనీయుల చేత పూజింపదగినటువంటి వాడైన సారిపుత్రుడిని భిక్షువులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆది మధ్యాంతరాలు కళ్యాణకరమైన, శృత సంచయకరమైన ధర్మాన్ని ధారణ చేయాలి. అంటే ఆదిలో కళ్యాణాన్ని చేకూర్చేది, మధ్యలో ఇంకా చివరిలో కూడా కళ్యాణాన్ని చేకూర్చేటువంటి ధర్మం ఇది. కొండ శిఖరంపై నిలబడి చుట్టూ చూడగలిగినట్టు భిక్షువు లోకాన్ని చూడాలి. అంటే లోకానికి అంటుకుపోకుండా చూడాలి, సాక్షిగా చూడాలి. భిక్షువు 3 చీవరాలు కలిగి ఉంటే చాలు. భిక్షాటనతో ఆకలి తీర్చుకోవాలి. అరణ్యాలలో నివసిస్తూ ఉండాలి. నేను పదుముత్తర బుద్ధ భగవానునికి, విపస్సి బుద్ధ భగవానునికి ఆయా కల్పాలలో వందనం చేశాను, ధర్మసేవ చేశాను. దేవలోకంలో, మనుష్యలోకంలోనూ అనేక సార్లు పుట్టి గిట్టాను. నేను ఈ జన్మలో 80 కోట్ల బంగారు ముద్రలను వదిలి ప్రవజ్య తీసుకున్నాను. దుతాంగాలను ధరించడంలోను, దూత సుగుణాలలోను బుద్ధ భగవానుడు తప్ప నాతో సమానమైన వారెవరూ లేరు. నేను గురువుకి భగవానుడికి సేవ చేశాను. ఆయన గుణాలను అంతరంగా పొంది నేను సంస్కారాల భారాన్ని పూర్తిగా వదిలించుకున్నాను. ఇక నాకు మళ్ళీ పునర్జన్మ అనేది లేదు. భగవానుడు పద్మం వలె నిర్మలుడు. బురద నుండి పద్మం ఎలా బయటపడి శుభ్రంగా ఉంటుందో, భగవానుడు కూడా భవం అనే మళ్ళీ ఇంకొక లోకం అనే బురద నుండి బయటపడి పద్మం వలె నిర్మలమై ఉన్నాడు. ఆయన తెలిపిన మార్గం ఒక్కటే, ముక్తి మార్గం. ఇది తప్ప మరేదీ లేదు. భిక్షువులారా, మీరు ఈ మార్గంలోనే ఉన్నారు కనుక పరాక్రమంతో సాధన చేసి విజయం పొందండి. సో ముఖ్యంగా భిక్షువులు అరణ్యాలలో నివసించవచ్చు, ఇంకా గ్రామాల్లో నివసించవచ్చు, ఆరామాల్లో కూడా నివసించవచ్చు. కానీ అరణ్యాలలో నివసించే భిక్షువులు తమ ధ్యాన సాధనను వృద్ధి చేసుకోగలుగుతారు ఎక్కువ శాతం. గ్రామాల్లో లేకపోతే విహారాల్లో ఉన్నప్పుడు అనేక రకాలైన కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా భిక్షువు ఎంత ఆల్పేచ్ఛతతో జీవించాలో మహాకశ్యపుడి జీవితం అనేది ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకా మహాకశ్యపుడి గురించి చాలా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన భిక్షువులకి చెప్పిన ధర్మము, బుద్ధుడు మహాకశ్యపుడి గురించి చెప్పిన విషయాలు, ఆయన శిష్యులు, మహాకశ్యపుడి శిష్యులు. సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పుకుందాము. సో ఈ విధంగా ఎక్కువగా బుద్ధుడు బోధించిన, ఇంకా మహాకశ్యపు బంతే బోధించిన భిక్షువులకు ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు.
గృహస్థులకి చాలా తక్కువ ధర్మం. ఎందుకంటే వాళ్ళు అనేక విషయాల్లో నిండి ఉంటారు కాబట్టి, ఇంకా ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉంటారు కాబట్టి వారికి ఈ సాధన చేయడంలో అంత సమయం ఉండదు. కానీ భిక్షువులకి మాత్రం ఇదే పనిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా భిక్షువుకి ఇది చెప్పడం జరిగింది. అందులోనూ తక్కువ కోరికలతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో పూర్తిగా వాళ్ళ సాధనకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు కాబట్టి చెప్పబడ్డ ఎక్కువ సూత్రాలలో భిక్షువులకే చెప్పబడినవి ఉన్నాయి. అవి గృహస్థులకు కూడా ఉపయోగపడతాయి ఆచరించగలిగితే. ఎందుకంటే నిబ్బానం అనేది గృహస్థుడైనా భిక్షువైనా ఒకే విధంగా పొందుతాడు. కాకపోతే భిక్షువు అయితే ఎక్కువ టైం దీనికి కేటాయించుకోగలుగుతాడు. గృహస్థుడైతే తన బాధ్యతలు చూసుకుంటూ ధర్మ సాధన చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగిలింది రేపు చెప్పుకుందాం.